శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా ఆస్ట్రాలజీని వింటూ చూస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 27 ఏప్రిల్ నుంచి 3 మే 2025 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయొచ్చండి. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉండాలి. ఉంటే తప్పకుండా మనం చేద్దాము. మీకు నేను చెప్పిన నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో పంపించండి. ధనురాశి అండి. ఇప్పుడు ధనురాశి గురించి చెప్పుకుందాం. ధనురాశి వాళ్ళకి ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడడం, కొంచెం కష్టపడతారండి మీరు. ఎందుకంటే శని దృష్టి మీరు రాసుకోవడం వల్ల కొంచెం కష్టపడవలసి వస్తుంటుంది. చికాకులు, కోపము, మనస్పర్ధలు, ఆ కోపావేశాలు అవి ఓబోయే అన్నట్టుగా ఉంటారు. ఏం భయపడకండి, అవన్నీ తాత్కాలికమే. జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా మాట్లాడేప్పుడు మాత్రము కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరండి. చక్కటి భోజనం వసతి, చక్కగా పిలిచి మరీ ఆదరించి మీకు భోజనాలు పెడుతుంటారు. ఎక్కడికి వెళ్ళినా మీకు భోజనం దొరుకుతుంది. అంటే మిగతా వాళ్ళు దొరకదా? దొరుకుతుందండి. స్పెషల్గా ప్రేమతో కూడిన మీకు వంటలు. సరే, అది పక్కన పెడితే, ఎందుకంటే ద్వితీయ భావాన్ని గుడి చూస్తే అలాగే ఉంటుంది. ముఖ్యంగా గాయకులకి మీ దాంట్లో ఉన్నారు కదా, చక్కటి అవకాశాలు వస్తాయి మీ దాంట్లో. అద్భుతంగా ఉంటుంది. ఇంకా కుటుంబంలో వృద్ధి అన్నట్టుగా కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, ధనధాన్య వసతులు కలిగి ఉండడము, అలాగే చదువులో ఆటంకాలు లేకుండా, ద్వితీయ భావం చదువు కూడా చూస్తాం కదా, ఆటంకాలు లేకుండా బాగా సక్సెస్ఫుల్గా ఉండడము. ద్వితీయాధిపతి శని 4th భావం ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము. ఏంట్రా అస్తమాని ఫారిన్ చెప్తున్నాడు, మనం వెళ్తామా? వెళ్ళి తీరుతారండి. గ్రహాలు ప్రభావం ఉండి తీరాల్సిందే. పైగా మీ 2nd హౌస్ లార్డ్తో రాహు కనెక్ట్ అయిపోయి ఉన్నాడు. రాహు కనెక్షన్ ఉండాలి ఎప్పుడు కూడా. ఉన్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా మీరు చదువు రీచే వెళ్ళొచ్చేమో. ఏం చెప్పగలం? మీ జాతక ప్రకారం చూసుకోండి. సరే, పక్క అలా ఉంచితే, ముఖ్యంగా మీకు సంగీతం పట్ల బాగా ఉండడము, ముఖవర్చస్సు అద్భుతంగా ఉండడము, కంఠధ్వని ఎక్కువగా మాట్లాడే శక్తి మీకు ఉండడము, అలాగే కంటి చూపు ఉంటుంది సరా, ఐ పవర్. కంటి చూపితే చంపేస్తాను అంటారు సరే, అలా చంపరు మీరు. ప్రేమతో చూస్తారు అందరినీ. అంటే అలాగా మంచి పవర్ ఎక్కువ. అంటే జనరల్గా ఏంటంటే అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది అని చెప్పచ్చు అనమాట. అలాగే ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారండి మీరు. షార్ట్ జర్నీస్ చేయడము, మీ తోబుట్టువులను కలవడము, అలాగే పెద్ద పెద్ద పనులన్నీ కూడా నిమిషాల్లో చేస్తారంటారు సరే, అంత టాలెంట్ కలిగి ఉండడం జరుగుతుందండి. ఏదేమైనా 4th భావంలో శని రాహువులు తప్పు కదా, నిజంగా తప్పారండి. ఎందుకంటే శని రాహువులు మీకు జనరల్గా విదేశ పర్యటన చేస్తారో ఉంటుంది. జనరల్ 4th భావంలో ఉంటే ఆభరణ భూషణాలు ఇస్తాడు, ధన సౌఖ్యం కలిగిస్తాడు. కానీ అదృష్టవంతుడు మాత్రం చేయలేడు. ధనాన్ని ఇస్తాడు, భూషణాలంటే తెలుసు కదండి, ఆభరణాలని ఇస్తాడు. 4th భావంలో రాహు, అలాగే 4th భావంలో శని అర్ధాష్టమ శని అంటాం ఇప్పుడు. కానీ 2nd హౌస్ లార్డ్గా విదేశీ పర్యటన చూసారా. శని రాహుల్ కనెక్షన్ ఎలా ఉందా? విదేశాలకు ఎలా సూచిస్తున్నారు అక్కడ 4th భావంలో కరెక్ట్గా వెళ్ళి తీరుతారు మీరు. అంటే రావు మీ జాతకంలో ఉండాలనుకోండి, నాది ఉందని నేను వెళ్తానా? అలా కాదు. మీకు వృత్తిరీత్యా ఏదో పనులు ఉంటాయి కదా, వెళ్తారు. పక్క పెడితే బుధ శుక్రుల కాంబినేషన్ చెప్పుకుందండి. బుధ శుక్రుల కాంబినేషన్ భూములు కలిగి ఉంటారు. అలాగే తర్కశాస్త్రంలో కానీ, అలాగే డిబేట్లో కానీ మీరు పాల్గొంటారనమాట. సక్సెస్ఫుల్గా ఉంటుంది. అలాగా బుధ శుక్రుల కాంబినేషన్ 4th భావంలో చక్కటి చదివిస్తారండి. ఐశ్వర్యాన్ని ఇస్తారు, అభివృద్ధిని ఇస్తారు, ఆభరణాలు ఇస్తారు. సంగీతం పట్ల మక్కువ ఎక్కువ ఉండేట్టుగా చేసేస్తారు బుధ శుక్రులు. పైగా నీచ భంగ రాజయోగంలో ఉన్నారు. ఇద్దరు మీకు పాపులే. అలాగే సప్తమాధిపతి కేంద్ర దోషం వచ్చింది, 10th హౌస్లో ఆర్షిప్ వచ్చింది, మళ్ళీ కేంద్రంలో ఉన్నాడు. అదే శుక్రుడు కూడా దోషమే. కాబట్టి ఏంటంటే మీ బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంది. శుక్ర రాహువులు అంటే శుక్ర రాహువులు కలిసి ఉన్నారంటే ఇంకా ప్రయాణాలతో చేయడము, తోబుట్టువుల సహాయ సహకారాలు తీసుకోవడము, వార్తా సంస్థలకు సంబంధించిన వాటిలో డెవలప్ అయిపోవడము, ఇవన్నీ కాంబినేషన్ చాలా బాగున్నాయండి. కానీ శనితో కలిసిన రాహు మాత్రము అర్ధాష్టమ శని ఉందని మాత్రం మర్చిపోకూడదు. అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రాహు ప్రభావం వలన చదువులో ఆటంకాలు ఏర్పడిపోతూ ఉంటాయి. రైతులకు ఇబ్బందికరంగా అంటే ఫైనాన్షియల్గా ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాహనాలు, గృహాలు పట్టాన్ని కొనుక్కోలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా చిన్న చిన్న దోషాలు ఉంటాయండి. కానీ పంచమ స్థానంలో రఘు నడుతారా,
ఆయన 9th హౌస్ లార్డ్. అంటే నాన్నగారి యొక్క పవర్ ఎక్కువ ఉంటుందండి మీ మీద. పవర్ ఏంటి? ప్రేమ, ఆప్యాయతలు, అదృష్టాలు ఇవన్నీ బాగుంటాయి. నాన్నగారికి ఆస్తిపాస్తులు బాగుంటుంది, నాన్నగారికి ఆరోగ్యం బాగుంటుంది, అదృష్టం బాగుంటుంది, ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది. పంచమస్థానంలో ఉన్నాడంటే దేవత అనుగ్రహం వలన పుత్ర సంతాన యోగము కలగబోతోంది మీకు. ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో కూడా మీరు ఉంటారు. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉంటారండి. నేను ఆడమని ఎవరికి చెప్పను. స్టాక్ మార్కెట్లోను, షేర్ మార్కెట్లోను, స్పెక్యులేషన్ ఉంటాం కదా, అవన్నీ కూడా మీకు కలిసి వచ్చే అంశమే. ఇంకా స్పోర్ట్స్ కూడా మీకు రాణిస్తారు ఉండవు. పంచమస్థానంలో రమ్మన్నాడంటే పొలిటికల్ రంగంలో పదవులు వచ్చేస్తూ ఉంటాయి అంటే అందరికీ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంటారు సరే. కొంతమంది వాళ్ళకి అవకాశాల కోసం వెయిట్ చేస్తుంటారు కదా, వాళ్ళకి పదవులు రావడము, ప్రజాసేవ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది, మన్ననలు పొందుతుంటారు. వాళ్ళందరికీ కూడా పంచమస్థానం పర్ఫెక్ట్గా, గాయత్రి మంత్ర సిద్ధి, ప్రజాదరణ. అలాగే పంచమభావం బాగుందంటే భోజన వసతులు ఎంత చెప్పినట్టుగా అద్భుతం. ధర్మకార్యాలు, శుభకార్యాలు వాటందరూ అవే చేసుకుంటూ వెళ్తుంటారు. మాట నేర్పడతనం ఎక్కువ, అందుకని మీకు జనాలు అంటే మక్కువ. మాకు ఎక్కువ మీకు అంటే అదృష్టం ఎక్కువ ఉంటారనమాట. సరే, అది పక్క పెడతానండి. గురుడు 6వ భావంలో గురుడు మంచివాడే. అనేక శుభ విషయాలు వాటంతట అవే కలిసి వస్తాయి అని చెప్పి 6వ భావంలో గురుడికి ఉంది. రహస్య చింతామణి ఒక ఉందిలేండి, ఒక బుక్స్లో ఉన్నాయి. ఆ బుక్స్లో చాలా సంవత్సరాల క్రితం చదివిన బుక్స్లో కూడా ఈ గురుడు 6వ భావంలో ధనుర్రాశి వాళ్ళకి మంచి చేస్తాడని ఉందండి. ఖచ్చితంగా కేంద్రపత్య దోషి 6వ భావంలో కూడా యోగిస్తాడు కదా. మేనమామలకి అదృష్టం కలిగిస్తూ ఉంటాడు. మేనమామల వల్ల మీకు సహాయ సహకారాలు అందించేట్టు చేస్తూ ఉంటాడు. శత్రుభయం లేకుండా చేస్తుంటాడు, రుణభయం లేకుండా చేస్తుంటాడు. అన్నీ చెప్పుకుంటే లేకపోతే బ్రహ్మాండం. ఇక గురుడితో కలిసి చంద్రుడు ఉన్నాడు. అష్టమాధిపతి కూడా మీకు 6వ భావంలో ఉండడం వల్ల 29, 30 తారీఖులో సడన్గా గెయిన్స్ వస్తాయండి. అంతేకాకుండా లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో మీ విజయం సాధిస్తుంటారు. అంతేకాకుండా సప్తమాధిపతి 4th భావంలో బుధుడు ఉన్నాడు. ఫారిన్ కంట్రీస్ వెళ్తూ ఉంటారు. వ్యాపారాలు రీచే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. భార్య భర్తలు కలిసి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. వ్యాపార భాగస్వాములతో ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే బాంధవ్యాలు బాగా ఉంటాయి. కానీ అష్టమ స్థానంలో కుజుడు సరా, పంచమాధిపతి అష్టమంలో నీచ స్థితిలో ఉన్నాడు. అంటే పిల్లలు మీ అబ్బాయిలకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందండి. అమ్మాయిలు కాదు కానీ అబ్బాయిలకి మాత్రము హెల్త్ ప్రాబ్లమ్స్ బాగుండా పోవడము, లేకపోతే మీరు స్టాక్ మార్కెట్లో గబ్బుకుని కొనుక్కునే సందర్భంలో లాసులు రావడము, సినిమా రంగంలో కూడా టెలివిజన్ రంగంలో కానీ కొద్దిగా అదృష్టం తోడవలేకపోవడమో జరుగుతుంది. అందుకనే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి అంతే. అందుకని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాలు, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు ఇవి చేయించుకుంటే సుబ్రహ్మణ్య స్వామిని వదలకూడదంటే అద్భుతంగా ఉంటుంది. 9th హౌస్ లార్డ్ రవి పంచమాలో ఉన్నాడు కదా, అంటే భాగ్యస్థానం బ్రహ్మాండంగా పెరిగిందండి. అంటే మీ సంతానం వల్ల ధనయోగం సరే. అంటే మీకు మీ పిల్లలు డబ్బులు ఇస్తుంటారు, ఫైనాన్షియల్ సపోర్ట్ కలిగిస్తుంటారు నాన్నగారికి. కానీ మీరు నాన్నగారు అనుకోండి నాన్నగారు, అన్నయ్య అనుకోండి అన్నయ్య. అంటే జనరల్గా 9th హౌస్ లార్డ్ అంటే తండ్రి గారి యొక్క పవరు, తండ్రి గారికి సంతానం వల్ల ధన ప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెప్తోంది. అంతేకాకుండా తండ్రి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుందండి. మీరు ఏ వ్యాపారం చేస్తే ఆ వ్యాపార అభివృద్ధి కలుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి కూడా మంచి యోగవంతమైన కాలమనే చెప్పచ్చు. ఏదేమైనా కేతువు దశమంలో ఉండి కేతువుకి శనిదృష్టి నాడండి. శనిదృష్టి ఉంది అంటే ఏంటి? 4 గ్రహాలు చూస్తే అనుకోండి. అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగంలో భద్రత తక్కువగా ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటాయి, ఉద్యోగాలు అసలు రాకుండా ఉంటాయి, ఉద్యోగంలో ప్రమోషన్స్ లేకుండా ఉంటాయి. కానీ గురుడు చెక్ పెట్టాడు. చెక్ అంటే ఏంటంటే ఆయన దృష్టి పెట్టాడు ఎక్కడ? దశమస్థానానికి. శని ప్రభావం ఉన్నప్పటికీ ఆలస్యం చేస్తాడు. కాబట్టి ఆలస్యం చేసినప్పటికీ నేనున్నాను అని చెప్పి ఆయన ఖచ్చితంగా ఇప్పించి తీరుతారు ఉద్యోగాలు. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, బ్యాంకింగ్ రంగంలో కానీ, ఫైనాన్స్ రంగంలో కానీ, విద్యా సంస్థల్లో కానీ, అలాగే ఆడిటర్స్గా కానీ, ఇలాగ మీకు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ భావంలో మీరు సక్సెస్ అవుతారండి. ప్రమోషన్స్ వస్తాయి, పై అధికారుల చేత మన్ననలు పొంది తీరుతారు. కర్మస్థానం కదా, మంచి పనులు చేస్తూ ఉంటారు. అలాగే వ్యాపారం కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. వ్యాపారంలో మీరు అనుకున్న దానికంటే ధనం పొందుతారు. మీరే ఎదుటి వాళ్ళకి ధనం ఇచ్చే సిచ్యువేషన్లో మీరు ఉంటారు. ఒకళ్ళ దగ్గర అడగరు, మీరే ఎదుటి వాళ్ళకి ఇచ్చే పొజిషన్లో మీరుంటారు. అది గురుడు యొక్క పవర్. అంతేకాదండి, మీ రాసే వాళ్ళకి గురు ప్రభావం వల్ల, పైగా 12th హౌస్ లార్డ్ నీచ స్థితిలో ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా ప్రయాణం వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయండి. ప్రయాణంలో దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. మంచి వాటికి ధన ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుందండి. మంచి వాటికంటే
గుడులకి గోపురాలకి అన్నదానానికి ఇట్లా మీరు ధనం ఖర్చు చేయడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడే. అంతేకాదండి, ఈ నెలాఖరి 30వ తారీఖున కూడా మనం సింహాచల నరసింహస్వామి యొక్క నిజరూప దర్శనాన్ని మనం చూడబోతున్నాం. అది ఆ స్వామి యొక్క దర్శనం చేసుకోవడం వల్ల, స్వామివారిని పూజించడం వల్ల మనకి చాలా మంచి రోజులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అద్భుతంగా ఉంటుంది. పైగా మీరు కాలసర్ప దోషంలో మీకు ఉన్నాయి కాబట్టి ప్లానెట్స్ అన్నీ కూడా ఈ వారం మొత్తం కూడా ఆ గ్రహాల వల్ల వచ్చే దోషాలు కూడా స్వామి పోగొడతారు. అంతేకాకుండా మీరు వీలుంటే అవకాశం ఉంటే అక్కడ ఉన్న వాళ్ళకి శ్రీకాళహస్తి వెళ్ళండి. కాళహస్తిలో మీరు రాహుకేతులు పూజ చేయించుకోవడం వల్ల అద్భుతంగా మీకు రాహుకేతుల వల్ల వచ్చే దోషాలు కూడా మీకు పరిహారం అవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. సో శివుడి యొక్క అభిషేకాలు, శివ దర్శనము, పార్వతీ అమ్మవారి యొక్క దర్శనం కూడా ఆ గుళ్ళోనే లభిస్తుంది. కాబట్టి చక్కగా దర్శనం చేసుకుని మీరు స్వామి యొక్క కృపకి పాత్రలు అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మనం 12 రాసుల వారికి రెమెడీస్ అంటే ఏమి చేసుకుంటే, ఏ పూజలు చేసుకుంటే, ఏది చేసుకుంటే మనం అభివృద్ధిలోకి వెళ్ళగలము, అలాగే గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవ్వగలము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా ఏంటంటే ఈ వారం మొత్తం కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు చెప్తున్నానండి. అన్ని రాశుల వారికి శ్రద్ధగా చెప్పేది ఏంటంటే మీనరాశి దగ్గర నుంచి కన్యా రాశి వరకు కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్ అంటే గ్రహాలన్నీ బంధింపబడి ఉన్నాయి. అంటే సర్పదోషంలో మీరున్నారు అని తెలుస్తుంది. మీరున్నారంటే మనందరం అని అర్థం. అంతేకాకుండా కుజుడు కూడా సర్పానికి సంబంధించిన ఆయన కాబట్టి ఆయన కూడా నీచ స్థితిలో ఉండిపోయాడు. అంటే ముగ్గురు, రాహు, కేతువు, కుజుడు, ఈ ముగ్గురు కూడా సర్ప సంబంధించిన వాళ్ళు కాబట్టి సర్పదోషంలో ఇరుక్కుపోయాం మనం. అంటే అందరం. సో అంటే అలా వల్ల ఏంటి ప్రయోజనాలు ఏంటంటే బ్యాడ్ ఇంపాక్ట్ ఏంటంటే జనరల్గా మనం ముందుకు వెళ్ళలేకపోతుంటామండి. అన్నీ ఇబ్బంది కలుగుతుంటాయి. చిల్డ్రన్ పుట్టిన వాళ్ళకి పిల్లలు లేకపోవడము, లేకపోతే ఎప్పుడు గొడవలు గోళలతో ఉండడము, భార్యాభర్తలు దూరం అయిపోతూ ఉండడము, ఇలా నా చోద ఇవన్నీ చెప్పడం ఎందుకని వద్దు, అవన్నీ మనం పక్క పెడదామండి. ముఖ్యంగా ఈ రాహుకేతులకి సంబంధించిన పూజలు చేసుకుందాం. రాహుకేతులు ఏం చేద్దాం? శ్రీకాళహస్తిలో వీలుంటే అక్కడ వెళ్ళి స్వామివారికి రాహుకేతులకి సర్ప సంబంధించిన వారు కాబట్టి అక్కడ పూజలు చేయించుకోవడం వల్ల, అలాగే కాళహస్తీశ్వరుని పూజించడం వల్ల శివుడు, అమ్మవారు, పార్వతీ అమ్మవారి ప్రభావం ఉంటుంది కదండి, చేయించుకోవడం వలన, అలాగే కుజుడు ప్రభావం, కుజ దోషం ఉంటే చాలా దోషాలు ఉంటాయి కదా. కుజుడు నీచలో అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి పెద్ద దెబ్బ. వాళ్ళందరికీ కూడా ఏంటంటే వీలుంటే మోపిదేవి వెళ్ళి విగ్రహ ప్రతిష్ఠ, నాగ ప్రతిష్ఠ చేయించుకోవడం వలన, లేదా మన ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామి చాలా పూజించడం వలన అయితే మన ప్రాంతాల్లోనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉంటాయి. అక్కడ వెళ్ళి అభిషేకాలు కానీ, వీలుంటే కళ్యాణాలు కానీ, లేకపోతే ఇది శ్రీశైలంలో బ్రహ్మరామం వారి యొక్క సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తారు ఉంటాయి, నేను చూశాను, విన్నాను కూడా, చేయించుకున్నాను కూడా. కళ్యాణాలు అక్కడ చేయించుకున్నా, ఎక్కడ వీలుంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క నీచత్వం పోకట అంటే మన శుభఫలితాలు రావాలంటే అలా చేసుకోవడం వలన మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాదండి, ఈ నెలలో కూడా 28 నుంచి అనుకుంటా వైశాఖ మాసం స్టార్ట్ అవుతుంది. వైశాఖ మాసంలోనే మనకి విద్య అంటారు కదా, అక్షయ తది అంటాం కదా. ఆ అక్షయ తదియ రోజునే మనకి 30వ తారీఖుని నరసింహస్వామి వారి యొక్క నిజరూప దర్శనం మనకు కలగబోతోంది. నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం వల్ల ఆయనకి వస్త్రాలు సమర్పించడం కానీ, ఆ రోజు అన్నదానం కానీ, అదే మనకి ఏ విధంగా తాహత ఉంటే ఆ తాహ తగ్గట్టుగా కొంతమందికి జలదానం చేస్తూ ఉంటారు, విష్ణులోక ప్రాప్తి అంటాం. ఇలా చేసుకోవడం వలన మన గ్రహాలలో వచ్చే దోషాలన్నీ పరిహారం అవడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఒక అద్భుతంగా ఉంది. పైగా ఈ రాహుకేతుల మధ్యలోనూ కుజుడు సంబంధించింది, లక్ష్మీనరసింహ స్వామి మర్చిపోయిన ఆ రోజు అక్షయ తది అంటాం కదండి. అక్షయ తది అంటే మా తృతీయ దాన్ని ఆ రోజు ఏం చేస్తే అది అక్షయంగా పెరుగుతుంది అంటాం కదా. బంగారం కాదండి, బంగారం కాదు, కానీ జనరల్గా మనం చేసే పుణ్యాలు ఏంటి, ఏ రకమైన పుణ్యాలు చేసుకోవాలి? జలదానం కానీ, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, ఇట్లా అనేక రకాల రూపాయల దానాలు ఉన్నాయి కదా, మంచి మంచి దానాలు. అలా చేయడం వల్ల అక్షయంగా మీకు బ్రహ్మాండంగా పుణ్యం పెరుగుతుంది కదండి. ఆ పుణ్యం వల్ల సంతానం పెరుగుతారు. మీ వలన మీరు చేసే పుణ్య కార్యక్రమం వలన మీ ముందు తరాల వాళ్ళు, మీ వెనకాల తరాల వాళ్ళు, మీతో సహా
మంచి లోకానికి వెళ్తారని శాస్త్రం చెప్పట్లేదా? అది అక్షయ తది వలన చేసే ఫలితం. అక్షయ తది వలన బంగారం కొనుక్కోవద్దని నేను చెప్పనండి. బంగారం కొనుక్కోవడం మరీ మంచిది, లక్ష్మీదేవి. కాకపోతే అంటే మనకు అక్షయంగా బాగా డెవలప్ అవ్వాలంటే ఈ కార్యక్రమాలు చేసుకుంటే, ఈ కార్యక్రమాలు అంటే చెప్పే కదా, జలదానాలు, అన్నదానాలు, వస్త్రదానాలు. కొంతమంది అయితే బంగారం కూడా ఎప్పుడో దానం చేసినట్టు బంగారం అంటే అది ఇష్టం అంటే అది ఇష్టం కూడా. అంటే జలదానం మోస్ట్ ఇంపార్టెంట్. అది చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ అన్ని గ్రహాల ప్రభావము చెడు లేకుండా అన్ని రాసుల వాళ్ళకి, మనందరికీ కూడా, అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ రాహు కేతువుల మధ్యలోనూ కుజుడు కూడా సర్పదోషంలో ఉండడం వల్ల ఈ రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య కొద్దిగా మనస్పర్ధలు, చికాకులు, గొడవలు, రాజకీయ నాయకుల సంక్షోభం ఇవి కొన్ని ఉంటాయి కదా, అవి జరగడానికి అవకాశం ఉంది. అందుకనే ఏం చెప్పినటువంటి అవి చేసుకుంటే, రెమెడీ చేసుకుంటే అందరూ అంటే అందరూ సౌఖ్యంగా, అందరూ అద్భుతంగా ఉండాలని, ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.